హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న చికెన్ భర్త. అదే అండి, ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ లో, ఎక్కడ చూసినా యూట్యూబ్ లో, ఎక్కడ చూసినా ఈ వీడియో అయితే ట్రెండ్ అవుతుంది. మరి అందరూ చేసిన మనం ఎందుకు ట్రై చేయొద్దు? నేను కూడా ఇవాళ ట్రై చేశాను. మీకు ఎలా చేయాలో చూపిద్దామనేది మేము ముందుకు వచ్చేసాను. బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుందండి. మనం అసలు దాన్ని చికెన్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, అంతలా అయితే బాగుంది. సూపర్. మరి అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చూసేయండి. మరి ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఎల్లిపాయలను అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఎల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ అదే ఆయిల్లో మనకి కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని, అదేవిధంగా మంచిగా ఎండుమిర్చి ఇలా కరకర అంటూ సౌండ్ వచ్చే విధంగా అయితే, అంటే మనం నలిపితే పౌడర్ అయ్యేంతలా మనం ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్లో మనం చికెన్ కాస్త పసుపు అండ్ ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ చికెన్ని ఆయిల్లో వేసుకొని అయితే మంచిగా అయితే ఫ్రై చేస్తూ ఉండాలి. అందులో కొంచెం మన టేస్ట్కి సరిపడా కారం వేసుకొని మంచిగా బాయిల్ అయ్యే వరకు మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అయితే మనం కుక్ చేసుకుంటూ ఉండాలండి. చికెన్ మంచిగా సాఫ్ట్గా బాయిల్ అయిందా లేదా చూసుకొని బాయిల్ అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి. మనం ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా, దానికి ఒక టమాటో పెట్టేసుకొని అయితే కాల్చుకోవాలండి. తర్వాత ఈ చికెన్ని మనం చేత్తో కానీ స్పూన్తో కానీ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. సాఫ్ట్గా బాయిల్ అయిపోయి ఉండి ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక, మనం ముందే సైడ్ తీసి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయలు ఎండుమిర్చి, వాటిని చేతితో అయితే మొత్తం మెత్తటి పేస్ట్ లాగా అయితే నలిపేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఎల్లిపాయలు అండ్ ఎండుమిర్చి మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనం చేతితో ఇలా అనగానే మొత్తం అయితే స్మాష్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం చేతితోనే నలిపేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దాంట్లోకి మనం టమాటో కాల్చి పెట్టుకున్నాం కదా, పైన పీల్ తీసేసుకొని టమాటోని కూడా ఇందులోకి మనం మెత్తగా మెదుపుకోవాలండి. దీన్ని మొత్తాన్ని మనం పేస్ట్ లా చేసుకున్నాక, మనం ముందే చికెన్ బాయిల్ చేసుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని మొత్తం మిశ్రమాన్ని అయితే మంచిగా చేతితోని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మొత్తం ఈ విధంగా అయితే మనం చేతితోనే కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కలిపితే మనకు ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా అయితే వస్తుంది. ఈ విధంగా ఉండలు చుట్టేసుకొని మన ఇష్టం ఉంటే పైన నెయ్యి వేసుకొని ఇంకా మనం అన్నంలో పెట్టేసుకొని తినడమే అండి. మొత్తానికి టేస్టీ చికెన్ భర్త అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నంలో పెట్టేసుకొని తింటే ఆహా అనాల్సిందే అండి, అంత బాగుంది. మా ఫ్యామిలీ అందరికైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఇంకా గెస్ట్లకు చేసి పెడితే అయితే అసలు వాళ్ళు చికెనేనా అనేలా ఉందండి, చాలా బాగుంది. అండ్ 5 to 10 minutes లో అయిపోతుంది.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకే మరి బాయ్.